This video is brought to you by AKSIAS. టాపిక్ వెళ్ళే ముందు లాస్ట్ టాపిక్లో ఇచ్చినటువంటి వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సరు, విచ్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ సారో ఆఫ్ బీహార్. సారో ఆఫ్ బీహార్ అని ఎందుకంటారంటే బేసికల్గా ఎక్కువగా బీహార్ రాష్ట్రంలో వరదలు రావడానికి మేజర్ రీజన్ కోసీ రివర్. అయితే ఎందుకు కోసీ మాత్రమే వరదలు వస్తాయి, ఇంకా చాలా నదులు ఉన్నాయి యాక్చువల్గా, కోసీ మాత్రమే ఎందుకు వస్తాయి, ఇది చాలామంది చదవరు. ఎగ్జామ్లో అడుగుతాడని నేను అనుకోను, కానీ కాన్సెప్చువల్ క్లారిటీ కోసం చెప్తాను మీకు. జనరల్గా మనకి హిమాలయస్ ఉంటాయి, అంటే బీహార్ కొంచెం పైకి వెళ్ళిపోతే మీరు యూపీ ఇవన్నీ దాటేసి బీహార్కి స్ట్రైట్గా వెళ్ళిపోతే నేపాల్ వచ్చేస్తుంది, డైరెక్ట్ రోడ్డు ఉంది, రైట్. మీరు కరెక్ట్గా అక్కడ చూస్తే ఏమవుతుందంటే హిమాలయస్ ఉంటాయి. ఈ కోసీ అనే నది హిమాలయస్ నుంచే వస్తుంది. కొన్ని నదుల అనుసంధానం అని కూడా చెప్పచ్చు, సప్తకోసి, తిమూర్ కోసి అని రెండు ఉంటాయి. ఒకటి నుంచి వస్తుందో ఒకటి నుంచి వస్తుంది, రెండు కలిసి కోసీ నది కింద వస్తాయి. కోసీ నది హిమాలయాల నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే, జనరల్గా హిమాలయాల దగ్గర మీకు స్లోప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. మైదాన ప్రాంతాలు అయితే ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఇలా ఎప్పుడైతే ఉన్నాయో మీకు ఏమవుతుంది, గ్రావిటీ ఎక్కువ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తే వచ్చే స్పీడ్కి, ఇలా పెట్టి గ్లాస్ వాటర్ పోస్తే వచ్చే స్పీడ్కి తేడా లేదా, ఉంది కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే స్విఫ్ట్ ఉంటుంది, రివర్ తాలూకా వేగం ఎక్కువగా ఉంటుంది. రివర్ వేగం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైనా రాళ్ళు రప్పలు, పెద్ద పెద్ద పర్వతాలను నేను అన్నగాని పెద్ద పెద్ద బండరాళ్ళు ఇట్లాంటి వాటిని మోసుకురావచ్చు. అందుకే చూడండి, ఇళ్ళల్లో కూడా ఎక్కడైనా మట్టి ఉంటే బాకెట్తో నీళ్ళు తీసి ఒకేసారి కొడుతూ ఉంటారు, ఒకేసారి మట్టి పోతుంది కాబట్టి. అట్లా కాకుండా ఒక్కొక్క మగ్గు పోసామనుకోండి క్లీన్ అవ్వదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ నది యొక్క వేగం వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాయి, నది వేగం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, సీజన్ని బట్టి మారుతుంది. వర్షాకాలంలో నది వేగం ఎక్కువగా ఉంటుంది, ఎందుకు, నీరు తాలూకా వాటర్ తాలూకా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వర్షాల వల్ల. ఎండాకాలంలో నది తాలూకా వేగం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆవిరైపోతాయి, అలాగే వర్షాలు ఉండవు కాబట్టి నదిలో నీళ్ళు తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నది యొక్క వేగం వల్ల ఏమవుతుందంటే ఈ బండరాలు కొట్టుకొస్తాయి. తర్వాత కొన్ని రోజులకి లేదా కొన్ని నెలలకి ఏమవుతుంది, ఈ నది యొక్క వేగం తగ్గుతుంది. ఎప్పుడైతే నది యొక్క వేగం తగ్గింది, ఈ వచ్చిన బండరాలన్నీ ఒక చోట డిపాజిట్ అవుతాయి, అంతేగా. డిపాజిట్ అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళా తర్వాత నది యొక్క ఈ వాటర్ వాల్యూమ్ అనేటటువంటిది ఎప్పుడైతే పెరిగిందో, ఈ బండరాళ్ళ దగ్గర ఇంకెట్లా పోవడానికి లేదు కదా నీరు, ఇలా పక్క నుంచి పోతుంది. సో ఇలా ఏమవుతుందంటే నది పరివాహిక ప్రాంతం అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఇలాగే ఉండదు, ఒకసారి ఇలా టర్న్ అవుద్ది, ఒకసారి ఇలా పోతుంది, దాని ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు వరద వచ్చిన ప్రాంతాల్లో నెక్స్ట్ ఇయర్ వరద రాకపోవచ్చు, ఆ పై ఇయర్ మళ్ళీ వరద రావచ్చు. సో నది ఏమవుతుందంటే తన తాలూకా దారిని మార్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే దారి మార్చుకుంటే అది ఏ దారిలో పోతుందని చెప్పగలమా, బండరా ఎటు వచ్చి ఎటు పడుతుందో ఏంటో దాన్ని ఎవరు లెక్కేయలేరు. సో దీనివల్ల ఏమవుతుందంటే బీహార్లో చాలాసార్లు ఎక్కువగా వరదలు వస్తాయి. దట్స్ వై వీ కాల్ కోసీ రివర్ యాజ్ సారో ఆఫ్ బీహార్. అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. సో ఇది నిన్నటి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్. ఈరోజు మనం చూడబోయేటటువంటి టాపిక్ పంచప్రాణ్. గబుక్కుని కర్ణుడి పంచప్రాణాలు అనుకున్నారు, కాదు. పంచప్రాణ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు రానున్న కాలం అంటే రాబోయే 25 సంవత్సరాలలో మన దేశం 2047వ సంవత్సరానికి 100 సంవత్సరాల వసంతాన్ని పూర్తి చేసుకుంటుంది. దేనికి, స్వాతంత్రం వచ్చి. సో ఈ 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తి చేసుకునేటటువంటి సమయానికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి. అంటే మనం ఇప్పుడు ఒప్పుకోకపోయినా భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశమా కాదు. ఎప్పుడు కూడా మనకి ఎక్కువ సినిమాల్లో అది చెప్తుంటారు, ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ. అదే చాలామందికి అసలు అభివృద్ధి చెందిన దేశం అంటే ఏంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అంటే ఏంటి, రెండిట్లకి మధ్యలో ఉంటాయి. ఒకటి ఎకనామీస్ ఆఫ్ ట్రాన్సిషన్ అని, పరివర్తన చెందుతున్న దేశాలని ఉంటాయి. అంటే ఏంటి, ఇవి ఎవరికి కూడా తెలియదు. అసలు ఎవరు అభివృద్ధి చెందిన దేశాలని ఎవరు చెప్తారు, భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం ఎవరు చెప్పారు, సినిమాలో డైరెక్టరా, కాదు కదా, దానికి ఏదో ఒక ప్రామాణికం ఉండాలి కదా. సో ఇక్కడ మనం చూడబోయేటటువంటి అంశాలు ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పినటువంటి రానున్న 25 సంవత్సరాల్లో పంచప్రాణ్ అనేటటువంటి ఒక 5 పాయింట్లను కనుక మనం ఫాలో అయితే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. ఆయన జస్ట్ ఇల్లస్ట్రేషన్, ఇంట్రడక్షన్ ఇచ్చినాడు, బాడీ రాయలేదు. అంటే ఆ పంచప్రాణ్ అనేటటువంటి క్వశ్చన్కి ఆయన జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చినారు. దానికి ఏం చేయాలనేటటువంటి అంశాన్ని తర్వాత ప్రస్తావిస్తారు, బహుశా రానున్నటువంటి బడ్జెట్లో కావచ్చు నెక్స్ట్ ఇయర్. సో ఇక్కడ పంచప్రాణ్ అంటే ఏంటి,
అలాగే విశ్వగురు ఇండియా అని ఒక పదం చెప్పారు ఆయన ఈ పంచప్రాణంలో భాగంగానే. విశ్వగురు ఇండియా అంటే ఏంటి? పేరులోనే ఉంది. విశ్వగురు అంటే ఏంటి? అందరికీ గురువుగా మారాలి. అందరికీ గురువుగా మారాలంటే ముందు నీకు ఎక్కువ జ్ఞానం ఉండాలి, లేదా నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలి. అంతే కదా. తెలుగులో మంచి పాట ఉంది, డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు, ధనం ఉంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారని. నువ్వు వస్తావని ఏదో సమ్ సినిమా ఐ డోంట్ నో. సో అందులో ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా ధనిక దేశాల మాటలు మిగతా దేశాలు వింటాయి. ఈరోజు అమెరికా మాట అందరూ ఎందుకు ఉంటున్నారు? అమెరికా వాళ్ళు తెలగా ఉంటారనా? కాదు కదా. అమెరికా దగ్గర డబ్బు ఎక్కువ ఉంది. చైనా మాట కూడా కొన్ని దేశాలు ఎందుకు వింటున్నాయి? చైనా వేగంగా డబ్బులు సంపాదిస్తుంది. ఇండియా మాట వినాలంటే ఇండియాకు కూడా ఏముండాలి? డబ్బు ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి అనేటటువంటి పదానికి ప్యాంటు చొక్కా వేస్తే డబ్బు ఈజ్ ఈక్వల్ టు సింపుల్ థింగ్. సో విశ్వగురు ఆఫ్ ఇండియా అంటే ఏంటంటే ప్రతి విషయంలోని కూడా డబ్బులో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఇతర విషయాల్లో కానీ, సోషల్ కంటెక్స్ట్లో కానీ ప్రతి చోట కూడా భారతదేశం యొక్క అజమాయిషి అనేటటువంటి పెద్ద పదాన్ని నేను వాడను, కానీ భారతదేశం యొక్క స్థాయి పెరగాలి. ఇది ఒకటి. అలాగే అసలు డెవలప్డ్ అండ్ డెవలపింగ్ అనే ఈ క్లాసిఫికేషన్ ఎవరిస్తారు? యునైటెడ్ నేషన్స్ ఇస్తుంది, ఐక్యరాజ్య సమితి. అంటే ఏంటి? డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి? ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మంచి వ్యక్తి లక్షణాలు ఉంటాయి, చెడ్డ వ్యక్తి లక్షణాలు ఉంటాయి. ఎవరు చెప్తారంటే సమాజం చెప్తుంది. అంతే కదా. సో దాని లక్షణాలు ఏంటి? వేర్ ఇండియా స్టాండ్స్ అంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశమా? ఒకవేళ లక్షణాలు ఉంటే ఏ లక్షణాలు ఉన్నాయి? క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇది మనం చూడబోయేటటువంటి అంశాలు. సో ముందుగా మనం ఈ పంచప్రాణాలు ఏదో చూసేద్దాం. నరేంద్ర మోడీ గారు ఈ ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చెప్పినటువంటి 5 అంశాలు రానున్న 25 సంవత్సరాల్లో పాటించాలట. ఒకటి, మూవ్ ఫార్వర్డ్ విత్ బిగ్గర్ రిజాల్వ్స్ అండ్ రిజాల్వ్ ఆఫ్ ఎ డెవలప్డ్ ఇండియా. రిజాల్వ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో లేదా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పరిష్కరించాలి. అలాగే పెద్ద పెద్ద ఆశయాలు ఉండాలి. జనరల్గా మనకు చూడండి, ఆశయం అనేటటువంటిది ఇది ఇట్స్ ఎ వెరీ రిలేటివ్ వర్డ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశయం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ఆశయం ఉంటుంది, ఏది? గవర్నమెంట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలని. నాకు ఒక ఆశయం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆశయం ఉండొచ్చు, కేసీఆర్ గారికి ఒక ఆశయం ఉండొచ్చు, అపోజిషన్లో ఉన్న వాళ్ళకి ఒక ఆశయం ఉండొచ్చు. అట్లాగే భారతదేశానికి కూడా ఒక ఆశయం ఉండాలి కదా. ఆ ఆశయాన్ని నేనేమంటున్నారు? పెద్ద పెద్ద ఆశయాలను నిర్మించుకోండి. దీనికి ఏంటి ఇల్లస్ట్రేషన్ సార్? ఇంకొంచెం డెప్త్కి పోయిందంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఆయన ఎక్కడి వరకు చెప్పి వదిలేశారు. సో దీని డెప్త్ ఏంటనేటటువంటిది మనం మళ్ళీ చూద్దాం. సో మూవ్ ఫార్వర్డ్ విత్ బిగ్గర్ రిజాల్వ్స్ అంటే పెద్ద పెద్ద ఆలోచనలు, కోరికలు, వీటి గురించి దేశం తరపున ఆలోచించండి. అలాగే వాటిని అమలు చేయండి కూడా. అలాగే ఎరేజ్ ఆల్ ట్రేసెస్ ఆఫ్ సర్విట్యూడ్. ఒకానొక సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి మన అందరం కూడా వేరే దేశం కింద ఒక రకంగా చెప్పాలంటే గాడిద చాకరీ చేసినటువంటి వ్యక్తులమే. అంతే కదా. బ్రిటిషర్స్ దాదాపుగా మనల్ని 250 సంవత్సరాలు పరిపాలించారని చెప్పి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. ఆ సమయంలో మనం ఒక రకంగా చెప్పాలంటే బానిస జీవితాన్ని మనం చేసాం. ఇప్పటికీ బానిస జీవితాన్ని చేస్తూనే ఉన్నాం. డైరెక్ట్గా కాకపోవచ్చు, ఇండైరెక్ట్గా. లేదంటే ఇంత పెద్ద ఎండలో ఈ ఇన్షర్ట్ ఏంది, జీన్స్ ప్యాంట్లు ఏంది? మన దేశంలో ఉన్నటువంటి వాతావరణానికి హాయిగా పంచి కట్టుకున్నంత ఉత్తమం లేదు. కానీ బయట నేచర్ కూడా ఒప్పుకోదు. గబుక్కుని పంచి కట్టుకుని వచ్చాను అనుకోండి, కుక్కలు ఎంట పడతాయి ఊడేదాకా. సో ఇప్పుడు ఒక రకంగా మన ఆలోచన ధోరణి కూడా చూడండి, పాశ్చాత్య ఆలోచన ధోరణి. మన దేశంలో మనకున్న వాతావరణాన్ని బట్టి మన తిండి, మన బట్ట ఇవన్నీ ఉండాలి. కానీ ఇవన్నీ ఉన్నాయా? లేవు. సో వీఆర్ ఆల్ స్లోలీ బికమింగ్ వెస్టర్నైజ్డ్ పీపుల్. సో ఆ రకంగా మీరు చూస్తే సర్విట్యూడ్, ఈ బానిసత్వాన్ని దూరం చేయండి. అంటే మనకంటూ ఒక ప్రత్యేకతను తీసుకురండి. అంటే ట్రెండ్ సెట్టర్స్ అవ్వండి, ట్రెండ్ ఫాలోవర్స్ కావద్దు. అలాగే బీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ లెగసీ. మనకున్నటువంటి భారతదేశ ఈ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని గర్వించే విధంగా గుర్తించండి. అలాగే స్ట్రెంగ్త్ ఆఫ్ యూనిటీ, అంతా కలిసి ఉందాం. ఇది బీజేపీ పార్టీ ఇంకొంచెం అమలు చేస్తే బాగుంటుంది చెప్పేదానికన్నా. అలాగే డ్యూటీస్ ఆఫ్ సిటిజన్ ఇంక్లూడింగ్ పిఎం అండ్ సీఎం. అంటే కేవలం హక్కులు మాత్రమే కాకుండా మనం చూడండి, మన దేశంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే హక్కుల గురించి ఎక్కువ మాట్లాడతాం, బాధ్యతల గురించి తక్కువ మాట్లాడతాం. ప్రాథమిక హక్కులు, నా హక్కులు హరించారు, రైట్ టు ప్రైవసీ అందరూ మాట్లాడతారు. కనీస జ్ఞానం ఏంటంటే తాగిన వాటర్ బాటిల్ని రోడ్డు మీద వేయకూడదు అనేటటువంటి ఇట్ ఈస్ అ ఫండమెంటల్ డ్యూటీ. రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలనేది ఇట్స్ ఎ సివిక్ డ్యూటీ. ఇవి పాటించాం. సో కాబట్టి హక్కుల గురించి మాట్లాడాలి. అట్ ద సేమ్ టైం మనం బాధ్యతలను గుర్తించాలి. ముఖ్యంగా ఎవరు గుర్తించాలి అందులో?
పిఎంలు సీఎంలు చాలా ఘోరంగా ఉన్నారు. పిఎం ఒకళ్ళే ఉంటారు కానీ సీఎంలు కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. అధికారం తప్ప వేరేది లేదు అన్నట్టుగానే ఉన్నారు అందరు సీఎంలు కూడా. సో ఇది ఆయన చెప్పినటువంటి అంశాలు. కాబట్టి అకార్డింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ దీస్ 5 రిజాల్వ్స్ విల్ బి సిగ్నిఫికెంట్ ఫర్ ఎ డెవలప్డ్ కంట్రీ వెన్ కంట్రీ విల్ మార్క్ 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇన్ 2047. 2047 సంవత్సరం వచ్చేటప్పటికల్లా 100 సంవత్సరాలు మనకి పూర్తవుతుంది. కాబట్టి స్వాతంత్రం వచ్చి ఆ సమయానికి అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి అని అంటే ఈ 5 అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. సో అలాగే మీరు చూస్తే దీస్ 5 రిజాల్వ్స్ ఆల్సో ఇంక్లూడ్ పిఎం డ్రీమ్ ఆఫ్ విశ్వగురు ఇండియా. విశ్వగురు ఇండియా అంటే దాని అర్థం ఏంటంటే అందరినీ ఏ కూర్చో ఏ నిలబడు అనడం కాదు, ప్రతి దాంట్లోని కూడా మన దేశం నుంచే రావాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ పెన్ వాడుతున్నాం, ఇది ఇండియాలో తయారైందా? లేదు. ఈ బోర్డు ఇండియాలో తయారైందా? లేదు. మనం వాడుతున్న ఇంటర్నెట్ టెక్నాలజీ ఇండియాలో వచ్చిందా? లేదు. రేపు రాబోయే 5G మన టెక్నాలజీయా? కాదు. ప్రపంచ దేశాలన్నీ కొత్తగా నవకల్పనలు చేస్తుంటే మనం వాటిని ఫాలో అవుతున్నాం. మరి మన దేశం ఎప్పుడు ఉత్పత్తి చేయాలి ఇవన్నీ? సో ప్రతి చోట కూడా భారతదేశం యొక్క స్థాయి పెరగాలి. దాన్నే విశ్వగురు ఇండియా అని అన్నారు ఆయన. అలాగే యుఎన్ క్లాసిఫికేషన్ చూస్తే జనరల్గా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా ఐక్యరాజ్య సమితి 3 విభాగాలు చేసింది. మొదటిది డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు, అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు అది మూడోది. రెండోది రెండింటికి మధ్యలో ఉన్నవి, దట్ ఈస్ కాల్డ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్, అంటే పరివర్తనం చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థలు. పరివర్తనం అంటే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఏమవుతుంది? పరివర్తనం చెంది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అయితే ఈ మూడిటిల్లో కనుక మీరు చూస్తే భారతదేశం యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి ఈ క్లాసిఫికేషన్ ఆధారంగా డెవలపింగ్ కంట్రీయే, ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ కూడా కాదు. డెవలపింగ్ కంట్రీ అని ఎలా చెప్తున్నారు సార్ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ ఎప్పుడు కూడా HDI అని ఒకటి ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ అభివృద్ధి సూచిక. ఈ మానవ అభివృద్ధి సూచికను ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ రిపోర్ట్ని. ఆ మానవ అభివృద్ధి సూచికలో ఇండియాకి చాలా అద్భుతమైన ర్యాంకులు వస్తాయి. ఎంసెట్ ర్యాంక్ ఉంటుందే అంత ఉంటుంది. సో దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఐక్యరాజ్య సమితి ఏం చెప్తుందంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు. అలాగే అభివృద్ధి చెందిన లేదా చెందుతున్న దేశం అని చెప్పడానికి మరొక ప్రామాణికం ఏంటంటే జీడిపి. దీన్నే మరొక మాదిరిగా కూడా చెప్పచ్చు, GNI అని కూడా అంటారు, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. దాన్నే GNP అని కూడా అనొచ్చు. దాని డిఫరెన్సెస్ మీరు చదివి ఉంటే తెలుస్తుంది, చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది జీడిపికి. నా ఎకనామిక్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే బాగా గుర్తుండొచ్చు. సో GDP GNP అందులో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అని తీసుకుంటారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే తలసరి ఆదాయం అని వినే ఉంటారు. దేశం మొత్తానికి వచ్చిన ఆదాయం బై 135 కోట్ల మందిని వేస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఆశ్చర్యపోతారు, ఇండియా తలసరి ఆదాయం ఎంతో చెప్తాను, తొందరపడద్దు. సో ఇక్కడ ఇది యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్. ఇదే మాదిరిగా మనకి ఇక్కడ మీకు చూస్తే ఇట్ డస్ నాట్ స్పెసిఫై బేసిస్ ఫర్ అప్లయింగ్ దిస్ గ్రూపింగ్ అదర్ దాన్ దట్ దే రిఫ్లెక్ట్ బేసిక్ ఎకనామిక్ కంట్రీ కండిషన్స్. అంటే మీరు దేనిని, ఏ ప్రామాణికాలని, ఏ పారామీటర్స్ తీసుకుని మీరు ఈ రకమైనటువంటి విభజన చేశారా అన్నదానికి ఐక్యరాజ్య సమితి ఎప్పుడూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కేవలం HDI లేదా వాళ్ళకున్నటువంటి సామాజిక ఆర్థిక విషయాలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఈ 3 విభజనలు చేసింది. ఎప్పుడు అంటే మీకు జనరల్గా చూడండి, మీకు మార్క్స్ 95% ఎట్లా వచ్చింది, దీనికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఒక 6 సబ్జెక్టులు ఉంటే ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కుల్లో మీరు ఎంత రాస్తే అంత మార్కులు వేస్తారు, దాన్ని బట్టి పర్సంటేజ్ ఇస్తారు. ఇక్కడ డెవలపింగ్ అండ్ డెవలప్డ్ అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సాక్షన్ అని ఎట్లా చెప్తున్నావు నువ్వు అంటే ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏం చెప్పదు, పారామీటర్స్ ఏం లేవు. కానీ ఏం చెప్తుంది, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి మాత్రమే వీటిని మేము కేటగరైజ్ చేశామని మాత్రం చెప్తుంది. సో ఒక వేగ్నెస్ అయితే అందులో ఉంది. మరొకటి వరల్డ్ బ్యాంక్ ఉంది, ఒకటి ప్రపంచ బ్యాంక్ అంటాం. ఈ ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుందంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, ఇందాక మీకు ఇదే చెప్పింది. జనరల్గా మీరు GDP అని చదువుతారు, స్థూల దేశీయ ఉత్పత్తి. ఇది స్థూల జాతీయ ఉత్పత్తి లేదా స్థూల జాతీయ ఆదాయం అని కూడా అనొచ్చు. దీన్ని పెర్ క్యాపిటా చేస్తాం, అంటే తలసరి ఆదాయం చేస్తాం. దాని ఆధారంగా తీసుకొని వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది, ఎవరు డెవలప్డ్ కంట్రీ, ఎవరు లోయర్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ, ఎవరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ, ఎవరు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ అని చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఇండియా లోవర్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీ. ఏమంటారు, లోవర్ ఇన్కమ్ గ్రూప్, అంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి దేశాల్లో ఒకటి. సో ఇది ఒక అంశం. హై ఇన్కమ్ ఎకనామీస్, అప్పర్ మిడిల్ ఇన్కమ్, లోవర్ మిడిల్ ఇన్కమ్, లోవర్ ఇన్కమ్ ఎకనామీస్. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే లోవర్ ఇన్కమ్ ఎకనామీయే 4వ స్టేజ్, ఇంకా 2, 3 కూడా కాదు. ఎందుకు చివరిలో చెప్తాను. సో ఇది వరల్డ్ బ్యాంక్ చేసినటువంటి కేటగరైజేషన్. దీంతోపాటు UN స్టాటిస్టిక్స్ చూస్తే ఐక్యరాజ్య సమితి ప్రకారం మనకున్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు ఎన్ని మొత్తం
36. ఈ 36లో ఎక్కువగా ఉన్నటువంటివి నార్త్ అమెరికన్ దేశాలు రెండే ఉంటాయి. ఒకటి కెనడా, 2 యుఎస్ఏ. మిగతావి ఐరోపాలో, ఆసియాలో అభివృద్ధి చెందినటువంటి దేశాలు. ముఖ్యంగా ఐరోపాలో ఉంటాయి. లగ్జంబర్గ్ కానీ, ప్రపంచంలోనే అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశం. $118,000 ఒక్కొక్కటి సంపాదన. అంటే దాదాపుగా ఒక మనిషికి సంవత్సరానికి ₹1,00,00,000 వస్తుంది అక్కడ. అదేంటది యావరేజ్ అంటే మీరు ఇంక అర్థం చేసుకోండి. సో ఇది అమెరికా, యూరోప్, అలాగే డెవలప్డ్ ఏషియా అండ్ పసిఫిక్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని దేశాలని కనుక మీరు చూసుకుంటే అందులో 200 దేశాలు పైగా ఉన్నాయి. ఇందులో 36 దేశాలు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, ఐక్యరాజ్య సమితి చెప్తోంది. అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీస్ అంటే ఒక అభివృద్ధి చెందిన దేశం అంటే దానికి లక్షణాలు ఏముంటాయి? మీరు చెప్పండి, ఇండియాకి ఈ లక్షణాలు ఉన్నాయో లేవో? బర్త్ అండ్ డెత్ రేట్స్ ఆర్ స్టేబుల్. అంటే ఎంతమంది శిశువులు పుడుతున్నారు అనేటటువంటి సంఖ్య, మరణాల రేటు, శిశువుల పుట్టుక, మరణాలు, శిశువుల మరణాలు కాదు, వ్యక్తుల మరణాలు, ఈ రెండు కూడా స్టేబుల్గా ఉంటాయి. మన దేశంలో పుట్టుకలు ఎక్కువ, చావులు కూడా ఎక్కువే. బట్ మీరు చూస్తే ఓవరాల్గా మీరు సింపుల్, ఎప్పుడు నా బెంచ్ మార్క్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. భారతదేశం యొక్క జనాభా 1947లో 35 కోట్లు. భారతదేశం కన్నా అమెరికా 2.5 రెట్లు పెద్దది. ఇప్పుడు అమెరికా జనాభా 2022లో 35 కోట్లు. అలాగే ఆస్ట్రేలియా అని ఒక ఖండం ఉంది, దేశము ప్లస్ ఖండము కూడా. ఆస్ట్రేలియా కూడా మనకన్నా పెద్దదే, కానీ మనతో పోలిస్తే జనాభా ఎంతో తెలుసా? ఆస్ట్రేలియా 2 కోట్లు, ఉత్తి 2 కోట్లు. అంటే 2 హైదరాబాదులు కలిగితే ఆస్ట్రేలియా అయిపోతుంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, ఇండియా కన్నా 5 రెట్లు పెద్దది రష్యా మొత్తం జనాభా 14 కోట్లు. అంటే మీరు ఓవరాల్గా చూస్తే ఇండియాలో కొత్తగా శిశువులు పుట్టే సంఖ్య సంవత్సరానికి 2 కోట్లు. అంటే ఎవ్రీ ఇయర్ ఇండియా ఈజ్ ప్రొడ్యూసింగ్ 1 ఆస్ట్రేలియా. అంటే మనం ఒక ఆస్ట్రేలియాని కంటున్నాం ప్రతి సంవత్సరం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్స్ బాగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే పిల్లల్ని కనడం. 2 లక్షల సంవత్సరాల వరకు కేవలం 35 కోట్ల మందిని కంటే మనిషి పుట్టి 2 లక్షల సంవత్సరాలు అయిందని అంటారు, అకార్డింగ్ టు సైంటిఫిక్ ఎవిడెన్సెస్. 1947 వరకు 35 కోట్ల మంది పుడితే 2 లక్షల సంవత్సరాల్లో 74 ఏళ్లలో ఎంత చేసాం మనం దాన్ని? 75 ఏళ్లలో 135 కోట్లు చేసిన ఘనత. ఇది ఒలింపిక్స్లో పెడితే సిల్వర్ గ్యారంటీ. ఒక 20-30 సంవత్సరాల్లో గోల్డ్ కూడా వస్తుంది, చైనాని క్రాస్ చేస్తాం. సో జనాభా చాలా ఎక్కువగా ఉంది, మరణాల రేటు ఎక్కువే, శిశువులు పుట్టేటటువంటి సంఖ్య ఎక్కువే. కాబట్టి ఇది వర్తిస్తుందా మన దేశానికి? వర్తించదు. అలాగే దే హ్యావ్ మోర్ ఉమెన్ వర్కింగ్, చెప్పక్కర్లేదు అసలు. ఇండియాలో ఉమెన్ వర్కింగ్ హార్డ్లీ డబుల్ డిజిట్ కూడా చేరుకుంటుందని అనుకో. అర్బన్ ఏరియాస్లో ఏదో 30%, 40% ఉన్నారు. రూరల్ ఏరియాస్ అయితే సింగిల్ డిజిటే ఉంటారు. సో చాలా ఘోరం ఇది. దేశంలో వర్కింగ్ ఉమెన్ పెరగాలి, స్త్రీ సాధికారత ఉండాలి. దే యూజ్ ఎ డిస్ప్రపోర్షనేట్ అమౌంట్ ఆఫ్ ద వరల్డ్స్ రిసోర్సెస్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వనరుల్ని ఎక్కువగా వాడుకోవాలి. ప్రపంచ వనరులను వాడుకోవడం అంటే ఏంటి? శిలాజ ఇంధనాలు కానీ, లేదంటే ఇంకా మనకున్న టెక్నాలజీస్ కానీ, లేదా మనం వాడేటటువంటి ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్రిడ్జులు, ఏసీలు. ఇప్పుడు మీరు ఆఫ్రికా వెళ్ళి అక్కడ ఏసీ పెట్టారనుకోండి, మామూలుగా ఉండదు, మిమ్మల్ని దేవుళ్ళు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కరెంటే ఉండదు అసలు. ఆఫ్రికాలో మొక్కజొన్న దాన్ని తీసుకొని పిండి చేసుకొని తింటారు వాళ్ళు. మనకి మొక్కజొన్న బాగా మిగిలిపోతే ఇక్కడ ఏవో ఆవులకి వీటికి పెడుతుంటాం. సో యూ నీడ్ టు యూజ్ వరల్డ్ రిసోర్సెస్. చైనా, యూఎస్ఏ ముందున్నాయి అందులో. 4వది, దే హ్యావ్ హయ్యర్ లెవెల్స్ ఆఫ్ డెట్. బాగా డబ్బులు ఎక్కువ ఉన్నవాడికి అప్పులు ఎక్కువ దొరుకుతాయి. విజయ్ మాల్యా కాబట్టి 5,000 కోట్లు దొరికింది. నేను అడిగాను అనుకోండి, 5 లక్షలు కూడా ఎవడు ఇయ్యడు. సో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, చెందిన దేశాలకి ఎక్కువగా అప్పులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు తీర్చగల సమర్థత ఉంటుంది కాబట్టి. సో ఈ 4 ఉండాలి. నాకు తెలిసి ఈ 4 క్రైటీరియాలో ఇది కొంచెం చెరువులో ఉండొచ్చు మనం. మిగతా ఏవి అయితే మాత్రం ఉన్నాయని నేను అనుకోవట్లేదు. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇందాక నేను చెప్తానన్న పాయింట్ ఇదే. మీకు ఇక్కడ అర్థమైపోతుంది భారతదేశం అభివృద్ధి చెందిన దేశమో కాదు. గుర్తుపెట్టుకోండి, భారతదేశాన్ని నేనేం కించపరచట్లేదు, వాస్తవాలు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ రిచ్, నేను కూడా ఒప్పుకుంటా. బట్ ఇండియన్స్ ఆర్ పూర్. భారతదేశం సంపన్న దేశమే, భారతీయులు కాదు. ఓకే, అది. సో ఇక్కడ మీరు చూస్తే లగ్జంబర్గ్ ఎంత ఉంది ఇక్కడ? యూనిట్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్స్, $118,000. అంటే అటు ఇటుగా సంవత్సరానికి మన లెక్కల్లో ₹1,00,00,000 వాళ్ళ ఆదాయం. 1,00,00,000. మిగతా దేశాలు వదిలేద్దాం పోనీ, చిన్న చిన్నవి అని అనుకుంటే మనం బాగా పోల్చుకునేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో కదా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యావరేజ్ సగటు సంపాదన, తలసరి ఆదాయం ఎంత?
$63,543. మీరు అటు ఇటుగా లెక్క పెడితే 50 లక్షలు వస్తుంది సంవత్సరానికి. అందుకే మన వాళ్ళు అమెరికా పోతుంటారు. ఇండియన్స్ ఎంతో తెలుసా? 50 లక్షల రూపాయలు. ఓకేనా? 6 ఏళ్ళు 42 కదా, 75, 63 ఇంటూ 75 వేస్తే మీకు అంతే వస్తుంది. ఇండియన్ సంపాదన ఎంతో తెలుసా? యావరేజ్ 2021 ప్రాంతానికి. డాలర్లలో రూపాయల్లో కూడా చెప్తాను. డాలర్లలో అయితే $2,107 సగటు సంపాదన. ఎక్కడ 63,000, ఎక్కడ 2,000, బర్గర్ కూడా రాదు. రైట్? రూపాయల్లో చెప్పుకుంటే మన సగటు సంపాదన తలసరి ఆదాయము $150,000. ఎక్కడ 150,000, ఎక్కడ 50 లక్షలు. ఇప్పుడు అర్థమై ఉండాలి ఎందుకు అమెరికా పోతున్నారు అందరూ. ఎందుకంటే అక్కడ యావరేజ్ సంపాదన అంతా 50 లక్షలు. మన ఇండియన్స్కి ఉన్నటువంటి పొదుపుకి పిసినారితనానికి ఈ 50 లక్షల్లో వాడు ఎంత ఖర్చు పెడతాడు? మహా అయితే 10 లక్షలు. మరీ ఖర్చు మనిషి అయితే 20 లక్షలు. మిగతా 30 లక్షలు ఏం చేస్తాడు? ఇంటికి పంపుతాడు. వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఇక్కడ ఒక 10 ఎకరాలు కొంటారు. 10 ఎకరాలు వీడికే ఉన్నాయంటే వచ్చే అమ్మాయికి 30 ఎకరాలు ఉంటాయి. అయిపోయాడు సంపన్నుడు. సింపుల్ స్ట్రాటజీ టు బికమ్ ఏ మిలినియర్ ఆర్ బిలినియర్. రైట్? సో ఇది విషయం. సో దీన్ని పెంచాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనందరి తలసరి ఆదాయం ఎంత పెరగాలి? 50 రెట్లు పెరగాలి దగ్గర. అప్పుడు అవుతాం డెవలప్డ్ కంట్రీ. సో క్వశ్చన్ ఆఫ్ ద డే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ డూ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కంట్రీస్ as డెవలప్డ్ అండ్ డెవలపింగ్? అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేటటువంటి వర్గీకరణలు ఈ కింది ఆర్గనైజేషన్స్లో ఏవేవి చేస్తాయి? ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి క్లాస్లో ఆన్సర్ చూడండి. This video is brought to you by AKSIAS.